ఈరోజు మా ఇంటికి ఫ్రెండ్స్ వస్తున్నారు. ఎలా అంటే మా ఫ్రెండ్ ఉన్నారు ఇక్కడ కింద, ఆవిడ ఫ్రెండ్ అంట, క్లాస్మేట్. వస్తే ఇక వాళ్ళకి ఏదో ఒకటి చేసి పెట్టాలి కదా. మీరు కూడా ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా, పచ్చిమిరపకాయ బజ్జీలు చేయండి అమ్మా అది ఇదని. అందుకని ఈరోజు బజ్జీలు చేస్తా. నీకు ఎట్లా తెలుసు ఇప్పుడంటే మా అపార్ట్మెంట్స్ లోనే ఉంటారంటే నీకు బాగా తెలుసా అంటే తెలుసు అన్నారు. ఓకే సరే నేను ఒకసారి వస్తానని కల్పిస్తావా అంటే తప్పకుండా అప్పటి నుంచే అనుకుంటున్నాను అనమాట. ఓకే ఓకే. ఎక్కడండి మీ ఏరియా? హబ్సిగూడ అండి. షాప్కి వెళ్ళినప్పుడు పెద్ద పచ్చిమిరపకాయల బజ్జీ తీసుకొచ్చా. ఇదిగో శనగపిండి అప్పుడు పెట్టాను కదా, అవుతుంది. ఇప్పుడు కొంచెం జల్లిచ్చేస్తా. ఓకే అమ్మా, చూసారుగా కలిపాను. ఇదిగో ఇంతకన్నా పలచగాను ఉండకూడదు, ఇంతకన్నా చిక్కగాను ఉండకూడదు. ఇదిగో ఎక్కువ శుద్ధలాగా పెట్టే అక్కడ తినలేం. లైట్గా కాగింది వేడైంది అనగానే వేసా, ఎందుకంటే ఊరికే ఎర్రబడతాయి తప్పితే లోపల ఆగదు. అందుకని బాగా నూనె కాగిపోయేదాకా ఉండకండి. సూపర్ అండి, సూపర్. మీరు సూపరు, మీ బజ్జీలు సూపర్ అండి. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నాను. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయ దుర్గా యూట్యూబ్ ఛానల్. ఓకే అమ్మా, ఈరోజు మా ఇంటికి ఫ్రెండ్స్ వస్తున్నారు. ఎలా అంటే మా ఫ్రెండ్ ఉన్నారు ఇక్కడ కింద, ఆవిడ ఫ్రెండ్ అంట, క్లాస్మేట్. వస్తే ఇక వాళ్ళకి ఏదో ఒకటి చేసి పెట్టాలి కదా. మీరు కూడా ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా, పచ్చిమిరపకాయ బజ్జీలు చేయండి అమ్మా అది ఇదని. అందుకని ఈరోజు బజ్జీలు చేస్తా. ఎలాగో ఆవిడ వస్తుంది కదా, ఆవిడ మా ఫ్రెండ్ ఇద్దరు వస్తున్నారు, వాళ్ళకి బజ్జీలు చేసి పెడతా. రండి పద్మ గారు, మీ ఫ్రెండ్ అదే అయ్యో అదే అదే చెప్తున్నారు నాకు, మిమ్మల్ని చూడాలంట భయంకర ఫ్యాన్ మీకు మా ఫ్రెండ్ అని. సరే వచ్చినప్పుడు తీసుకురండి అయితే అన్న. రండి కూర్చోండి, రండి ఇటు కూర్చోండి. ఓకేనమ్మా, ఈరోజు మా ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళకే తెలియదు నేను ఇవాళ షూట్ పెట్టుకున్నానని. అస్సలు తెలీదు. కలవడానికి వచ్చారు. ఈరోజు నేను షూట్ పెట్టుకున్నా, అందుకే మా కెమెరామెన్ ఉన్నాడు. ఈరోజు మా వ్యూవర్స్కి పచ్చిమిరపకాయ బజ్జీలు చేస్తున్నా. గెస్ట్లకు మీరు ఏం పెట్టాలని బాధ లేకుండా నేను బజ్జీలు చేస్తాను. అవి సూపర్గా తిని వెళ్ళండి. చూసారా? చూస్తుంటానండి నేను. అదే అదే అయితే క్యాజువల్ గా ఒకసారి చూసాను నేను. చూసాక నాకు బాగా నచ్చారు. చెప్పడం బాగుంది, వండడం బాగుంది, తినడం బాగుంది. మీరు 3 words యూజ్ చేస్తారు కదండి, శుభ్రంగా, సూపర్ గా. ఆ వర్డ్స్ తోటే బాగా అనిపిస్తుంది. మీరు తింటుంటే మాకు తినాలనిపిస్తుంది. అవునవును. అయితే ఒకసారి ఇప్పుడు కలవాలి అని మనసులో అనుకుంటుంటే ఈ పద్మ ఒకసారి మీ పార్టీ ఏదో అయితే అందులో కనిపించింది. అదే అప్పుడు కిట్టీలో ఉంటాయి లేకపోతే పార్టీ ఇచ్చారు చూడండి. అవును 1,00,000 సబ్స్క్రైబర్లు అయ్యారు కదా. అందులో అతన్ని చూసి నీకు ఎట్లా తెలుసు ఇప్పుడంటే మా అపార్ట్మెంట్స్ లోనే ఉంటారంటే నీకు బాగా తెలుసా అంటే తెలుసు అన్నారు. సరే నేను ఒకసారి వస్తానని కల్పిస్తావా అంటే తప్పకుండా అప్పటి నుంచే అనుకుంటున్నాను అనమాట. ఓకే ఓకే. ఎక్కడండి మీ ఏరియా? హబ్సిగూడ అండి. హబ్సిగూడ నుంచి వచ్చారు. మణికొండలో మా కజిన్ ఉంటారు. ఓహో, మణికొండలో ఉంటారు. దగ్గరికి అప్పుడప్పుడు వస్తుంటాను, 2-3 రోజులు ఉంటాను. ఇప్పుడు ఇవాళ వచ్చాను, రేపు వెళ్ళిపోతాను. సబ్స్క్రైబ్ చేస్తే ఉంది ఆటోమేటిక్ గా చేస్తూనే ఉంటాను. కామెంట్స్ ఏం పెట్టనండి. ఇప్పుడు 100 మంది చూసారు అనుకోండి, అది 4-5 నచ్చదు, దానికి నేనేం చేయగలను? నచ్చుతుంది కానీ అందరికి టైప్ చేసి రాయటం అంతా. కొంతమంది ఇదిగా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు, అయినా కూడా పెద్దగా పట్టించుకొని మరీ ఎక్కువగా మాట్లాడితే పట్టించేసుకుంటారు. వయసుకు కూడా మర్యాద ఇచ్చి, అమ్మ మీకు అది బాగాలేదు, ఇది బాగుంది, అంతవరకు ఓకే, మా పిల్లలైనా చెప్తారు, మీరైనా చెప్పండి. ఇక డ్రెస్సులు వేసుకున్నాను నేను, కొన్ని 4-5 అట్లు వేసుకున్నాను. వినాశకాలానికి విపరీత బుద్ధి అని పెట్టారు ఒకళ్ళు. అయ్యో డ్రెస్ కి నా మనసు బాగా బాధ అయిపోయింది. ఇంత వయసుకి వినాశకాలానికి విపరీత బుద్ధి అని పెడతారా? తప్పు కదా, నేను మాట్లాడకుండా ఊరుకుంటే అదే అలసైపోద్ది వాళ్ళకి. అవునవును చెప్పాలి, అదేం పద్ధతి? అలాంటి బాధ అవుతాయి. డ్రెస్ వేసుకున్నప్పుడు నేను వంకాయ పచ్చిరొయ్యలు ఒకటి ఉండాను, ఫుల్ డ్రెస్ వేసుకుని వంకాయ పచ్చిరొయ్యలు కామెంట్స్ కంటే కూడా డ్రెస్కే బోల్డ్ సచ్చి కామెంట్స్ వచ్చాయి, మీకు డ్రెస్ బాగుందే, డ్రెస్లో బాగున్నారే అని. ఇప్పుడు బాగాలేదమ్మా, నీకు శారీస్ బాగున్నాయమ్మా, శారీలు సూపర్గా ఉంటారమ్మా, ఓకే అంతవరకు. వండే అన్నీ అయిపోయినాయి కదా, అయిపోతే కూరలు పుట్టించుకుంటాను. ఇప్పుడు నేను వండాను మొన్న ములకాయ దోసకాయ వంకాయ కలిపండి, అప్పుడు కలిపి కూరలు వండుకునేవాళ్ళు పల్లెటూళ్ళలో. పెద్ద కుటుంబాల్లో 4 ములకాయలు కోసుకొచ్చాము, 4 వంకాయలు వేసాము, 2 దోసకాయలు పడేసాము, అదో పెద్ద కూర. ఏ కూర వండుకున్నా టేస్ట్గా వండుకు తినాలి, టేస్ట్ ముఖ్యం. అందులో వెజిటేబుల్స్ ఎన్నో వాల్యుబుల్స్ ఉంటాయి కదా, వాల్యూస్ ఉండవా? ఉంటాయి. అలా ఏదో దొరికితే నేను ఏదో చేస్తాను, లేకపోతే ఇంకోటి అమ్మ ఇవాళ ఇదే వండుకున్నారమ్మా కూర ఏమీ లేక అని చెప్తాను మా వ్యూవర్స్కి. ఇప్పుడు ఎన్నో ఎతకనం, ఎన్ని ఉంటాయి నాన్ వెజ్లో 10 రకాలు ఉంటాయి.
వెజిటేరియన్లో కూడా 10 రకాలు ఉంటాయి, ఆకుకూరలో 10 రకాలు ఉంటాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? అదే వాటినే అందులో వేసో ఇందులో వేసో లేకపోతే ఈరోజు ఏమిటి లేదో ఇంకా ఏదో చేయొచ్చు. ఏదో చేసుకుంటాం. మీరు మెంతిపిండి వేస్తారు కదా, అది అంటే నేను వంట చేస్తాను చేసేదాన్ని మొత్తం. ఇప్పుడు కొంచెం అంతా జాయింట్ గా పిల్లలు అందరూ ఉంటున్నారు కాబట్టి మీ దాకా రానివ్వట్లేదా వంట ఇప్పుడు? నేను వెళ్తాను, నాన్ వెజ్ అని నేనే చేస్తాను. ఆ అమ్మాయి ఒక బిర్యానీ చేస్తుంది అంతే, చికెన్ బిర్యానీ ఫస్ట్ క్లాస్ గా చేస్తుంది. ఓకే ఓకే మిగతా నాన్ వెజ్ కర్రీస్ చేయలేదు. ఓకే ఓకే అందుకని నేనే చేస్తాను, మా బాబు నన్నే చేయమంటారు. ఓకే ఓకే. అయితే ఇప్పుడు ఈ మెంతిపిండి మాకేంటంటే తెలంగాణ వైపు అండి మాది. అయితే తెలంగాణలో జీలకర్ర మెంతుల పొడి వేస్తారు, ఓన్లీ మెంతిపిండి వేరు. ఓకే ఓకే. మీ దగ్గరే నేర్చుకున్నాను. అవును, మెంతిపిండి పసుపు నూనెలో వేసి తర్వాత వెల్లిపాయలు పెట్టాలి. ఆ స్మెల్ ఎంత దూరం వస్తుంది తెలుసా? మెంతిపిండి వేసేటికి కూర స్మెల్ మారుతుంది. అదే అదే ఆరోగ్యం, అవునా, పసుపు ఆరోగ్యమే. యాంటీబయాటిక్లు అన్ని అంటున్నారు కదా, ఏ తప్పు లేదు అందులో. మెంతిపిండి షుగర్ ఉన్న వాళ్ళకి కాదు, లేని వాళ్ళకి కూడా చాలా మంచిది. నేను రోజు ఈ మధ్య మెంతిపిండి ఇంత ఇంత చిటికడ చిటికడ అట్టేసి చిటికడ పసుపు వేసి చేసుకొని మెంతిపిండి మళ్ళీ ఎక్కువ వేసుకోబాకండి స్పూన్ తో, మళ్ళీ చేతి వస్తాయి. మా వంటాడితో గుత్తి వంకాయ చేయించారు, పై వాళ్ళకి వరకు చేసిచ్చా అవన్నీ చేసి టేబుల్ మీద పెట్టుకుని చూపించుకున్నాక అదిగో ఆ టైప్ చేయించారు ఇవాళ. అదే అదే బాగుందమ్మా బాగుంది అన్నది మా వంట. కొంచెం టేస్ట్ చూడు ఎట్లుందో అన్నది, బాగుందమ్మా అన్నది. అదే ఏదైనా మనకి తెలిసింది 10 మందికి చెబుదాంలే అనే ఉద్దేశంతో వచ్చాను నేను. ఇప్పుడు యూట్యూబ్కి మా అమ్మాయిలతో చెప్పాను, యూట్యూబ్ చేత వచ్చట్లేదు కదా, ఏమి ఊరికే కూర్చొని ఎంతసేపు టీవీ చూస్తాం, ఎంతసేపు సొప్పలు పడుకుంటాం, నడువులు లాక్కొస్తా, ఎక్కడికక్కడికి వెళ్ళే పని తెలియదు, వెళ్ళను బయటికి ఎప్పుడు. ఎలా ఏం చేద్దాం నేను కూడా యూట్యూబ్ చేస్తాను అంటే మా పెద్దమ్మాయితో అబ్బాయితో రవళితో చెప్పా, చెయ్యి చేస్తావా, ఏం చేస్తావు అన్నారు. ఏం చేస్తాను, నాకు తెలిసిన వంటలేగా నాకున్నాయి. ఇక నాకు తెలిసిన 4 మంచి మాటలు 4 వంటలు ఇవి చేస్తా అన్న. సరే చెయ్యి, చేసిన రోజు కూడా అడిగి హరితని, మరి పర్వాలేదు అంటావేమో, ఏంటంటే ఇదేమన్నా పెట్టుబడి పెడతావా ఏంటి, నచ్చితే ఎవరు చూస్తే చెయ్యి, లేకపోతే మానే, ఏం పోతుంది అందే. సర్లేని మొదలుపెట్టి వేళ విశేషం 1 yearకి 1,00,000 అయిపోయారు. 1 yearకి 1,00,000 అంటే 1,00,000 అయిపోయారు. మొన్న ఎప్పుడో ఫంక్షన్ చేసి అప్పుడు మళ్ళీ 12,000 అయ్యారు ఎక్స్ట్రా. చూస్తారు, రోజుకి ఎంతోమంది చేసుకుంటున్నారు, 100 మంది తక్కువ చేసుకోరు, చేసుకుంటూనే ఉంటారు. 1,00,000 అయినప్పుడు కూడా బాగా గ్రాండ్ గా అసలు ఎంత బాగుందో ఫంక్షన్. అందరూ వచ్చారు, మా గ్రూపే ఉన్నారు, నాకు ఒక 40-50 మంది ఇక్కడ యంగ్స్టర్స్, మా వాళ్ళు అందరూ కలిపి. అందుకని వాళ్ళే హరిత గారి ముద్దమందారం చూసేదాన్ని అది ముద్దమందారమేగా. ఆవిడ బాగా ఘట్టమనేని అఖిలాండేశ్వరి అని పిలిచేవాళ్ళు ఉన్నారు చాలా మంది. అఖిలాండేశ్వరిని గుర్తుపెట్టుకున్నారు పేరే. మొత్తానికి మీ ఫ్రెండ్ని తీసుకొచ్చారు. పాపం చాలా నుంచి అనుకుంటూ ఉంది కలవాలనుంది అంటే అయ్యో. మొన్న మీ గ్రూప్తో ఇవిడున్నారా యాత్ర? అదే ఇది కాలేజ్ గ్రూప్. ఈరోజు బజ్జీలు అన్నాను కదా, ఇవి పచ్చిమిరపకాయలు తెచ్చా. మొన్న షాప్కి వెళ్ళినప్పుడు పెద్ద పచ్చిమిరపకాయలు బజ్జీ తీసుకొచ్చా. ఇదిగో శనగపిండి అప్పుడు పెట్టాను కదా, అవుతుంది ఇప్పుడు కొంచెం జల్లిచ్చేస్తా. ఇది అడ్డంగా ఉంది ఇక్కడ, అయినా మీకు చూపిస్తాను. చింతపండు తెప్పించా, సూపర్ చింతపండు. ఇదిగో గుంటూరు నుంచి మా ఫ్రెండ్ తెచ్చి పెట్టింది. వెళ్తే తెచ్చి పెట్టండి అంటే తీసుకొచ్చి పెట్టింది. ఇది లోపల ఫ్రిడ్జ్లో పడేస్తా, సంవత్సరం అంతా వస్తుంది కదా, తెప్పించేసా, ఫ్రిడ్జ్లో పడేస్తా. చిలకడ దుంపలు తెచ్చా, వీటితో పూర్ణాలు చేస్తా. పూర్ణాలు ఎలా పెట్టుకుంటాం, పూర్ణం లోపల, దాని బదులు చిలకడ దుంప, దాంతో చేసి మీకు పూర్ణాలు చేసి చూపిస్తా. ఇప్పుడు ఇది చేసుకుందాం. ఆల్రెడీ జల్లిచ్చే పోస్తా ఎప్పటికప్పుడే. ఇది కలిపేస్తా. ఇదిగో ఉప్పు, ఇది బేకింగ్ పౌడర్, సోడా ఉప్పు ఏదో అంటాం కదా, కొంచెం ఒక్క రవ్వ, బజ్జీలు కదా అందుకని. ఇదిగో చూడండి, ఏలితే వేస్తున్నా అంతే, అక్కర్లేక. ముందు ఇది కలిపేస్తున్నా. ఓకే అమ్మ, చూసారుగా కలిపాను. ఇదిగో ఇంతకన్నా పలచగాను ఉండకూడదు, ఇంతకన్నా చిక్కగాను ఉండకూడదు, ఇలా ఉండాలి. ఇది కలిపేసా, ఏలు తెగింది, అది టైప్లో వేస్తున్నా. ఊరికే ఇంత తీసా, ముక్కలు చేసి దీంట్లో వేసా, తర్వాత చూపిస్తాను మీకు. మొన్న మిగిలితేనే కొంచెం వాము పొడి వేసానమ్మా ఇందులో, శుభ్రంగా చెరిగి పెట్టుకున్నా ఈ వాముని. ఇదిగో చాలు, కొంచెమేగా పచ్చిమిరపకాయలు. ఇదిగో అమ్మ, వీటిలో కూడా వేయాలి. అందులో వేసేసాం, అయినా ఇందులో కూడా వాము పెడుతున్నాం కదా, ఇందులో కూడా ఉప్పు వేసా. వాము ఉప్పు శుభ్రంగా నూరు తీసుకొచ్చేసా, ఇదిలా పెట్టేసా.
ఇదిగో ఇప్పుడు చూసారా, ఇదిగో ఇదిగో చూసారమ్మా, ఈ గింజ తీసేయాలి, లేకపోతే మనకు కారంగా ఉంటుంది బాగా. అది ఏ వంటకైనా ఈ అది తప్పట్ల. చూసారా, ఇదిగో క్లీన్, ఇలాగే చేసుకోవాలి. ఓకేనమ్మా, ఇదిగో చూడండి, కొంచెం చింతపండు నానబెట్టా కదా ఇందాక, చూసారా, ఒక్క రవ్వ ఎంతో అక్కర్లా, ఇదిగో కొంచెం కూడా ఇందులో చింతపండు తుక్కు కూడా రానివ్వకుండా వడకట్టేసా. చూసారా, కొంచెమే, ఒక్క రవ్వ చింతపండు, ఎక్కువ కాదు, ఒక్క రవ్వే. ఆ ఉప్పు అదంతా ఉంది కదా, ఈ ఒక్క రవ్వ చాలు. ఇష్టానికి పెట్టుకున్నా కూడా మనం తినలేము, అందుకని నేను కొంచెమే చేసా, కొంచెం మిరపకాయలే కదా, కొంచెమే చేసా. ఇదిగో చూడండి, ఇదిగో ఇంత చాలు. ఇది వేగిన తర్వాత మళ్ళీ మనం ఇందులో ఉల్లిపాయలు పెడతాం. చివరిదాకా తొయ్యాలి. కొన్ని చోట్ల తింటాం, మొదట్లోనే ఉంటుంది. ఇదిగో ఈ కొంచెమే, ఈ స్మెల్ ఇది చాలు. ఈ కొంచెమే ఫస్ట్ నుంచి ఇలా పెట్టుకుంటూ రావాలి. ఇదిగో చూడండి, ఇదిగో ఇది కొంచెం పెద్దగా ఉంది కదా, అది కొంచెం ఎక్కువ తీసా అంతే. చూసుకోండి అమ్మ, ఇట్లా క్లియర్గా. ఇదిగో ఎక్కువ శుద్ధలాగా పెట్టే అక్కడ తినలేము. ఇదిగో అమ్మ తీసానా, శుభ్రంగా కొంచెం కూడా ఎక్కువ తక్కువ లేకుండా క్లియర్గా దీనికి సరిపడా చేశా. ముఖ్యంగా ఎందుకు చెప్తానంటే, వంట చేయడం కాదు, వంట చేయడం చాలామంది చేసేస్తారు, కానీ చాలామందికి ఎస్టిమేషన్ తెలియదు. ఎంత వేసుకోవాలి, ఎంత సరిపోద్దని మైండ్తో ఆలోచించాలి. ఇంకొకరు ఉన్నారనుకో, చాలాది మనం ఎంత చేసేసి మళ్ళీ మిగిలిపోయి అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి వేస్ట్ పనులు నా దగ్గర చాలా తక్కువ ఉంటాయి. ఓకేనా, నేను మీకు చెప్పడమే కాదు, నేను వేస్ట్ చాలా తక్కువ చేస్తాను. అందుకే నేను ధైర్యంగా మీకు చెప్తా, వేస్ట్ చేయకండి. పొదుపు పొదుపు పొదుపు, అన్నిట్లో డబ్బులే కాదు, ప్రతి విషయంలోనూ పొదుపే. పొదుపు ఉంటేనే మనిషి జీవితం. అర్థమైందా? అది విషయం. ఇప్పుడు ఇవన్నీ పెట్టేసి పక్కన మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 2 నిమ్మకాయలు పడతాయి ఆ బజ్జీలకి. ఇట్లా చేస్తే 4 బజ్జీలు పెట్టుకున్నా కూడా ఒకటి కోస్తే సరిపోద్ది. 2 నిమ్మకాయలు చాలు. ఈ పక్కన పెట్టేసా. ఇప్పుడు ఇటు సన్నగా కొయ్యాలి కాబట్టి చెయ్యి బాగాలేదు, నేను అందులో వేసేస్తా, మిషన్లో వేసేస్తా. ఇట్లా కోసి ఇట్లా మిషన్లో వేస్తే చక్క సన్నగా అయిపోతాయి. అందులో 2 ఉల్లిపాయలు కదా, 1 ఉల్లిపాయ పైన నాది. అదిగో అమ్మ, ఇవి ఉంటున్నాయిగా ఉల్లిపాయలు కట్ చేసుకునేవి, చాలామంది ఇళ్ళల్లో ఉంటాయిలే. ఇది మరి పాత మోడల్ అనుకుంటా, ఇంకా కొత్త కొత్తవి చాలా వచ్చినాయి. చాలు అనుకుంటున్నా, చాలు. నిమ్మకాయలు, ఈ ఉల్లిపాయ ముక్కలు అన్నీ రెడీ చేసుకుని అక్కడికి వెళ్ళాను అనుకో, అది వేయించడం చాలా ఈజీ అయిపోద్ది. ఇలా మిషన్ ఉంటే మాత్రం ఇలా కోసుకోండి బజ్జీల్లో పెట్టుకోటానికి. చూసారమ్మా, ఒక 10 నిమిషాలు నానిందిగా చక్కగా. అది ఇదిగో చూడండి అమ్మ, బాగా కాగేదాకా అట్టి పెట్టకూడదమ్మా. ఇలా లైట్గా కాగింది, వేడైంది అనగానే వేసా. ఎందుకంటే ఊరికే ఎర్రబడతాయి తప్పితే లోపల ఆగదు. అందుకని బాగా నూనె కాగిపోయేదాకా ఉండకండి. తీసేస్తున్నా వీటిని, చక్కగా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాం ఇంకొకటి. బాగా చిక్కగా ఉందనుకో అమ్మ పిండి, ఊరికే మందంగా అయిపోద్ది బజ్జీ. ఓ పిండి తిన్నట్టు ఉంటుంది, శనగపిండి. ఇది ఇప్పుడు ఇలా వేసేసి చూడండి అమ్మ, వేడెక్కింది నూనె. అది 4 వేసాను, ఇప్పుడు 8 ఒకేసారి వేసా, పర్వాలా. ఏదో చూసారమ్మా,
అన్నీ అయిన తర్వాత ఒకేసారి ఉల్లిపాయలు పెడతా. ఇంకొక వాయి ఉంది, ఎక్కువ లేవు, తక్కువే వేస్తున్నానుగా. మొత్తం 15 బజ్జీలే చేస్తున్నా, ఎక్కువ తినలేం. పచ్చిమిరకాయ బజ్జీలు కదా, అదే బంగాళదుంప అరటికాయ అయితే కొంచెం ఎక్కువ తింటాం. ఈ రెండు తింటాకే అయిపోద్ది. కాస్త శనగపిండి మిగిలింది బజ్జీది, కాస్త ఒక్క ఉల్లిపాయ వేసేసి పకోడీ చేసేసా. ఈ లోపల మా కెమెరామ్యాన్ ఏదో ఫోన్ మాట్లాడుకుంటాకి వెళ్ళాడమ్మా, అందుకే చూపించడానికి కుదరలా. ఇదిగో చూడండి. ఇవాళ అనుకోకుండా మీ ఇంటికి గెస్ట్లు అండి. అనుకోకుండా వచ్చిన అతిథులకే సకల మర్యాదలు జరుగుతాయి. అన్నీ అనుకుని వచ్చారనుకోండి కొంచెం తక్కువే. ఇవాళ తన్ని తీసుకొస్తున్నా అనుకున్నాను కానీ షూట్ అవుతుందని అసలు తెలియనే తెలియదు. మాకు తెలియదు అసలు షూట్ అవుతుందన్న సంగతే తెలియదు. అదేనండి. ఇదిగో నోట్లో చూసారమ్మా, చూసారమ్మా, ఇదిగో పచ్చి ఉల్లిపాయలు పెట్టానా, ఇదిగో అన్ని నిమ్మకాయలు కోసి పెట్టా కదా ఇందాక. ఇదిగో ఇప్పుడు ఇలా పిండేసి ఇస్తున్నా చక్కగా. అది చూస్తేనే నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తాయి. ఆహా, సూపర్గా చేసా. పోతే ఇంకొకటి ఏంటంటే మీకు ఈరోజు నిన్న నేను ఇది చేశానండి వీడియో, సెల్ ఫోన్ది. నేను ఫోన్ కొనుక్కున్న వీడియో సేమియా కేసరి చేశా. అది అట్టు పెట్టే కదా ఫ్రిడ్జ్లో, అది కూడా ఇప్పుడు మీకు వేడి పెట్టి మీరు వచ్చేప్పటికి ఆ స్వీట్ కూడా చక్కగా ఉంది. అయితే మాకు డబుల్ ధమాకా అన్నమాట. డబుల్ ధమాకా. అది అయ్యో స్పూన్లు తెస్తాను, ఇక చూడండి గిన్నెలో పెట్టుకోండి, స్పూన్లు తెస్తా. తినండి. నేను తినేదాకా నేను రెడీ చేస్తున్నా. మళ్ళీ మా కోడలు వచ్చింది కదా, తనకు కూడా ఈ పెట్టేసి ఇచ్చేస్తా. సూపర్ అండి, సూపర్. మీరు సూపరు, మీ బజ్జీలు సూపర్ అండి. నా వంటలన్నీ సూపర్. మా ఆడియన్స్ అంతా మీరు మా వ్యూవర్సే కదా. అవునండి. పిండి అంత లేదుగా, పలుచగా పెట్టాక పిండి కూడా అలా అట్లా జారుగా కలపడం కూడా చూపించా ఆడియన్స్కి, ఇలా కలుపుకోవాలని. అది కూడా చూపించాలండి. అట్లాంటివన్నీ తెగ చెప్పడం నాకు బాగా అలవాటు. న్యాయంగా నాకు చెప్పడానికే ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా, బాగా చెప్తున్నారని వివరంగా. నాకు మా పిల్లలకు మొదటి నుంచి ప్రతి విషయాన్ని చెప్పి నాకు బాగా అలవాటు అయిపోయింది. ఎవరికైనా చెప్పండి అర్థం కాదుగా. ఏంటి స్వీట్ తినలేదు ఇంకా? ఓకే, ఏదో అనుకోకుండా ఒక బజ్జీ, ఈరోజు బజ్జీనే నాకు పని, కానీ అందులో కాస్త పిండి మీద ఉల్లిపాయ పకోడీ వేసానా. సరే నిన్న చేసింది ఉంది కదా సేమియా, అది వేడి పెట్టేసాను సూపర్గా. అన్నీ సేమియా కూడా సూపర్ గా ఉందండి, ఫుల్ఫిల్ అయిపోయింది మొత్తం. నిన్న చేసినట్టుగా ఏమీ లేదు, ఫ్రెష్ గా ఉంది. మళ్ళీ వేడి పెట్టా కదా ఇప్పుడు ఓవెన్లో. సూపర్. సేమియా కూడా చాలా బాగుందండి. సేమియా కదా, మీ మహత్యం అంతా మీ చేతుల్లో మీ మాటల్లో ఉందండి. అయి ఉండొచ్చు మరి. ఓకే, పచ్చిమిరకాయ కారం ఏం లేదు, శుభ్రం తినేసారు. పచ్చిమిరకాయ కూడా తినేసాం. బయట తెచ్చుకుంటే పచ్చిమిరకాయ అంతా పారేస్తున్నాం మనం కింద తెప్పించుకుంటే. అవును, మండిపోతుంది నోరు. మరి అలా పెట్టాను, మీరు చూడాలి. చూస్తాం. ఎక్కువగా పెట్టినా అది ఎక్కువైపోయి పవర్ తినలేము, సరిపడని పెట్టాలి కొంచెం. ఆ స్మెల్కే బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. నా వంట నేను బాగుంది అంటే నాకు అలవాటు అయిపోయింది. అదే మా ఆడియన్స్కి తెలుసు. సూపర్ అమ్మా, మీరు సూపర్ అంటారు, చాలా బాగుంటుందమ్మా. అది మీరు అనడమే బాగుంటుంది. అది అంటారు చాలా మంది, మా ఫ్రెండ్సే చెప్తారు. మీరు భలే అంటారండి అది అని. ఇవాళ పచ్చిమిరకాయల బజ్జీలు మీకు మాత్రమే చూపించడం కాకుండా మా ఫ్రెండ్స్తో, మా కోడలు వచ్చింది సమయానికి, వాళ్ళకి ఇచ్చి ఫ్రెండ్స్ మేమందరం సూపర్గా ఎంజాయ్ చేస్తూ తిన్నాం. ఈవినింగ్ మంచిగా ఈవినింగ్, అందుకే నేను మధ్యాహ్నం తర్వాతే రమ్మని చెప్పాను కెమెరామ్యాన్ కూడా. ఈవినింగ్ స్నాక్సే కదా ఇది, అందుకని ఈరోజు మీకు భోజనం చేసేది చూపించలా. నెక్స్ట్ మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తానమ్మా. ఇప్పుడు చదవటానికి కూడా కామెంట్స్ టైం లేదు, మళ్ళీ రేపు చదువుతా. రేపు వీడియో చేస్తాను కదా, రేపు ఎల్లుండి ఒక మళ్ళీ మంచి వీడియో చేస్తాను.
అప్పుడు చదువుతానమ్మా మీ గురించి. అంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనమ్మా. నెక్స్ట్ రెసిపీ వచ్చే వరకు లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్.